ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే నేను చేసిన ఏం ఓజీ అనే ప్లగిన్ గురించి. సో ఈ ప్లగిన్ యొక్క యూజ్ ఏంటంటే ఓవర్లాప్స్ని గ్యాప్స్ని ఫైండ్ అవుట్ చేయడమే కాకుండా దాని ఏరియా అనేది న్యూ పాలిగాన్స్ చేసి డిస్ప్లే చేయడం జరుగుతుందండి. సో దాని గురించి ఒకసారి డెమో ఇంట్రడక్షన్ ఇస్తాను ఈరోజు. ఏం ఓజీ ప్లగిన్ అనేది ఇక్కడ మనం రీలోడ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఈ స్మైలీ సింబల్ ఉంది కదండి. ఈ స్మైలీ సింబల్ అనేది ప్రెస్ చేస్తే మనకి ఈ ప్లగిన్ ఇంటర్ఫేస్ అనేది ఇనిషియేట్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ ఏం ఓజీ ప్లగిన్ అని ఉంది కదండి, ఐకాన్ అనేది క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ పారామీటర్స్ అడుగుతుంది. ఏమేమి అడుగుతుంది? ఇన్పుట్ విలేజ్ షేప్ ఫైల్. సో మనం ఇప్పుడు ఈ శాంపిల్ గా నేను వెనకతల గీసిన ఒక చిన్న ఇమేజ్, ఒక పాలిగాన్ ఓజీ అనే పాలిగాన్ ని టెస్ట్ చేస్తున్నాను. సో తర్వాత మీకు విలేజ్ ఫైల్స్ తో కానీ ఒక ర్యాండమ్ గా గీసిన పాలిగాన్స్ తో కానీ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఓజీ అనేది పెట్టుకుంటున్నాను. సో డిస్ప్లే అయ్యే ఏరియా ఎంత అనేది ఇక్కడ ఓవర్లాప్స్ ప్రెసిషన్, గ్యాప్స్ ప్రెసిషన్. ఓవర్లాప్ అయితే ఎంత డెసిమల్ తర్వాత ఎంత ఫ్రాక్షన్ పెట్టాలి, గ్యాప్స్ అయితే ఎంత పెట్టాలి అనేది ఇక్కడ పెట్టుకున్నాను. ఫస్ట్ 3తో రన్ చేసి చూపిస్తాను ఏమవుతుందో. సో లెఫ్ట్ లో మనకి న్యూ లేయర్స్ అనేవి జనరేట్ అవుతాయి. అలాగే ఇమేజ్ మీద కూడా చూడండి, లెఫ్ట్ లో చూడండి. సో చూసారా? సో ఎన్నెన్ని ఎకర్స్ అనేది మనకి ఇక్కడ ఈ పింక్ పార్ట్ అనేది ఓవర్లాప్ అండి, స్కై బ్లూ పార్ట్ అనేది గ్యాప్ ఏరియా. సో ఈ విధంగా మనం విలేజ్ లో ఇప్పుడు కలుపుతున్న బ్లాక్స్ దగ్గర కానీ ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా లేవా అన్నది. సో గ్రూప్ ఆఫ్ బ్లాక్స్ ఒక 20 బ్లాక్స్ అనేది సర్వే చేసిన తర్వాత ఆ 20 బ్లాక్స్ సింగిల్ విలేజ్ షేప్ ఫైల్ కింద మెర్జ్ చేసేటప్పుడు సో దాని మధ్యన ఉన్న ఓవర్లాప్స్ కానీ గ్యాప్స్ కానీ వెంటనే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఇన్నాళ్ళు సో ఈ టోపాలజీ చెక్కర్ అనే టూల్ తో మనం వర్కౌట్ చేసాము. టోపాలజీ చెక్కర్ కి దీనికి ఉన్న డిఫరెన్సెస్ కూడా ఇప్పుడు చెప్తాను. సో ఇదే ఫైల్ ని మనం టోపాలజీ చెక్కర్ తో రన్ చేసి చూద్దాం, ఏంటో తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటన్నది. సో సెట్టింగ్స్ మనం పెట్టుకుంటాం. సో ఈ ఓజీ అనే ఫైల్ ని లేయర్ ని నేను పెట్టుకున్నాను. మస్ట్ నాట్ హ్యావ్ డూప్లికేట్స్, గ్యాప్స్, ఇన్వాలిడ్ జామెట్రీస్, మల్టీపార్ట్ జామెట్రీస్, నాట్ ఓవర్లాప్. సో రన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి చూస్తే ఈ రెడ్ గా మనకి ఎర్రర్ ఉన్న చోటల్లో రెడ్ గా రావడం జరిగింది. ఏరియాలు ఏవి డిస్ప్లే అవ్వో ఆ ట్రెడిషనల్ మెథడ్ లో. సో ఇంకా ఏంటంటే ఓవర్లాప్స్ అనేది ఇక్కడ మనకి వచ్చింది, కానీ ఓవర్లాప్ నొక్కితే చూడండి మొత్తం ఆ పాలిగాన్ అంతా ఓవర్లాప్ అని చెప్తుంది. సో మన ప్లగిన్ లో అలా చెప్పదండి. సో ఎగ్జాక్ట్ గా ఆ ఓవర్లాప్ ఎక్కడెక్కడ ఉంటే దాని ఏరియా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన ప్లగిన్ లో చూసారా, పింక్ కలర్ అన్ని ఓవర్లాప్స్ అంటే ఆ పక్కన ఉన్న బ్లాక్ పాలిగాన్ అనేది బ్లూ పాలిగాన్ మీద ఓవర్లాప్ అయిన చోటల్లా పింక్ కలర్ లో దాని ఎక్స్టెంట్ అనేది బయటకు వస్తుంది. సో ఎక్కడైతే గ్యాప్ ఏరియా ఉన్నదో, సో ఇది ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను మీకు, గ్యాప్ ఓవర్లాప్స్ అనేవి అర్థమవుతాయి. సో చూడండి. సో ఇప్పుడు నేను ఒక గ్యాప్ ఏరియా 25.728 ఏరియా అనేది తగ్గించి చూస్తాను, చూడండి ఒకసారి. సో ఏం చేశానండి, ఆ పాలిగాన్ అనేది ఎడిట్ చేశాను. ఇప్పుడు రన్ చేసి చూస్తాను టూల్ ఏం వస్తుందో. అవుట్పుట్ మారాలి కదండి అవుట్పుట్. సో చూడండి, పాతది 25.728 మనం ఎడిట్ చేసి ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే 20.75. సో ఈ విధంగా మనం ఎన్నిసార్లు అయినా మధ్యలో ఎర్రర్ పోయిందా లేదా అని చూసుకోవడానికి జస్ట్ ఒక్కసారి మన షేప్ ఫైల్ ప్రెస్ చేయడం, ఈ స్మైలీ బటన్ నొక్కడం, సో స్టార్ట్ హేమ్ ఓజీ ప్లగిన్ అనే ఐకాన్ ని క్లిక్ చేయడం, వెంటనే ఈ పారామీటర్స్ నింపడం, వెంటనే రన్ చేస్తూ వస్తుందండి. సో ఇక్కడ మనకి ఇంకా ఆప్షన్స్ ఏం పెట్టడం జరిగింది ఏంటంటే, సో మనం ఈ ఏరియా అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యే ఏరియాని ఎకర్స్ లో ఇప్పుడు డిస్ప్లే చేసుకున్నాం. కావాలంటే స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ మీటర్స్, మైల్స్ దేంట్లో అయినా డిస్ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేర్ యార్డ్స్ లో పెట్టి రన్ చేస్తున్నా చూడండి. సో చూడండి ఇవన్నీ ఆఫ్ చేస్తున్నాను, పాత ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో చూడండి
స్క్వేర్ యార్డ్స్ లో మనకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఎక్కర్స్ లోనే ప్రెసిషన్ మనం హై ప్రెసిషన్ పెట్టుకుని ట్రై చేసి చూపిస్తానండి. 6 డెసిమల్స్ పెడుతున్నాను. సో ఎక్కర్స్ లోనే పెడదాం. ముందు నేను 3 డెసిమల్ తో రన్ చేశాను, ఇప్పుడు 6 డెసిమల్ తో రన్ చేస్తాను. చూడండి 6 డెసిమల్ వచ్చింది. ఇది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే అండి అసలు ఎర్రర్ అనేది చాలా ఇంకా కనిపించినంత, అంటే మోర్ దెన్ 0 పాయింట్, అక్కడ ఎర్రర్ ఎంత ఉంటుంది అంటే 0 పాయింట్ ఒక 0000001 అనో అసలు ఇంకా నెగ్లిజిబుల్ మాట. సో అలాంటప్పుడు మనకి హై ప్రెషన్ తో రన్ చేసుకుంటే అక్కడ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. అదే 3 ప్రెషన్ పెట్టేసాం అనుకోండి, అవన్నీ 000 ఎర్రర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అక్కడ ఎర్రర్ ఉన్నది, బట్ ప్రెషన్ అనేది మనం తగ్గించడం వల్ల 0 0 అని డిస్ప్లే అవుతుంది. అంటే జస్ట్ అది నోడ్ ఎర్రర్, జస్ట్ నోడ్ ని మనం ఎడిట్ చేసుకుంటే ఆ 0 ఎర్రర్ అనేది కూడా మనకి పోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక చిన్న శాంపిల్ ఫైల్ మీద ఇప్పటి వరకు మీకు టెస్ట్ చేసి చూపించాను. సో రియల్ గా ఒక చిన్న విలేజ్ ని ఎర్రర్స్ అనేవి ఎక్కువ క్రియేట్ చేసి రన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది ఒక 3 మండల్స్ ని రఫ్ గా మిక్స్ చేసి ఎర్రర్స్ అనేవి చాలా పెట్టి రేపు పెట్టడం జరిగింది. చూడండి ఒకసారి. 3 మండల్స్ అనేది మిక్స్ చేసాం. సో ఈ 3 మండల్ ఫైల్ అనేది రన్ చేసి చూద్దాం. జస్ట్ 2 ప్రెషన్ పెడదాం. సో ఇంచుమించు అదే టైం పడుతుందండి ఏదైనా, ఒక పెద్ద షేప్ ఫైల్ అయినా చిన్న షేప్ ఫైల్ అయినా. చూడండి మొత్తం రన్ అయిపోయి మొత్తం ఎర్రర్స్ అనేవి వచ్చేసాయి బయటికి. చూడండి. సో మనం డిజైన్ చేసుకున్నట్టు గ్యాప్స్ అన్ని స్కై బ్లూ లో డిస్ప్లే అవుతాయి. పింక్ ఓవర్లాప్ అన్నమాట. చూడండి. సో 0.01 అంటుంది ఇక్కడ. సో జూమ్ చేస్తే చూడండి, గ్యాప్ ఏరియా అనేది ఉంది ఆ పాలిగాన్ కి ఈ పాలిగాన్ కి మధ్యలో. సో ఇది నెగ్లిజిబుల్, ఇది నోడ్ ఎర్రర్. చూడండి 0. సో ఇప్పుడు ఇదే జీరోని మనం ప్రెషన్ ఎక్కువ పెట్టుకుని చేస్తే సో అక్కడ ఉన్న ఎర్రర్ అనేది ఇంకా క్లియర్ గా చూపిస్తుంది. అంటే ఒకసారి అలా కూడా రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ 0 అని చూపిస్తుంది. సో 3 మండల్ అని పెట్టాం మనం. ఒక 7 డెసిమల్ పెడదాం, రన్ చేద్దాం. చూడండి. సో పాత 3 ప్రెషన్ పెట్టినప్పుడు అది 0 ఎర్రర్. సో చూసారా ఇప్పుడు ఆ 0 ఎర్రర్ 0.0023292 చూపిస్తుంది. సో 7 ప్రెషన్ పెట్టుకోవడం వల్ల అంత ఉన్నదని మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఇది నోడ్ ఎర్రర్ కాబట్టి ఈ నోడ్ ని తెచ్చి దీనికి జాయిన్ చేసి మళ్ళీ సో ఇలా రన్ చేసుకోవడం వల్ల అనాలిసిస్ అనేది చాలా స్పీడ్ గా అవుతుంది. మనం కలుపుకున్న బ్లాక్స్ కానీ కలుపుకుంటున్న చుట్టూ విలేజెస్ అని స్టడీ చేయడం కానీ, విలేజ్ టు విలేజ్ గ్యాప్స్ ఓవర్లాప్స్ ఉన్నాయా, లేదా మండల్ టు మండల్ ఓవర్లాప్స్ గ్యాప్స్ ఉన్నాయా, సో డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ అలా స్టేట్ ఫైల్ అయినా ఎంత పెద్ద ఫైల్ అయినా మనకి సేమ్ అదే టైం పడుతుందండి మాక్సిమం అసలు. సో ఇందాక మనం చేసిన చిన్న ఓజీ శాంపిల్ దానికి ఇప్పుడు చేస్తున్న ఒక ఒక 3 మండలాలు కలిపి రన్ చేసిన ఫైల్ కి సేమ్ ప్రెషన్ ఇవన్నీ నేను ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసిన గ్యాప్స్ షేప్ ఫైల్ డెస్టప్ చేసి. సో చూసారా. సో అంత పర్ఫెక్ట్ గా మనకి అనాలిసిస్. సో అది ఎంత పెద్ద ఫైల్ అయినా మనం మొత్తం రన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఒక డిస్ట్రిక్ట్ ఫైల్ అయినా అంతే. సో దీంట్లో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, రిపోర్ట్ మేకింగ్ కూడా చేసుకోవచ్చు అండి. సో అదే విధంగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే ఓవర్లాప్స్ గ్యాప్స్ ఇక్కడ రన్ అయ్యాయండి. ఓవర్లాప్స్ అనేవి 59 ఉన్నాయంటుంది. సో చూడండి ఇక్కడ ఓవర్లాప్. సో అది గ్యాప్ ఏరియా కాబట్టి ఓవర్లాప్. సో 12th విలేజ్ వచ్చి 3rd విలేజ్ తో 33 ఎకరాలని చూపిస్తుంది. అలాగే 14th విలేజ్ వచ్చి 13th విలేజ్ తో 51 ఎకర్స్ ఓవర్లాప్ అని చూపిస్తుంది. 19th విలేజ్ వచ్చి 2nd విలేజ్. సో మనం ఇదే విలేజ్ కోడ్స్ అనేది పెట్టుకుంటే ఏ విలేజ్ కోడ్ ఏ విలేజ్ తో ఓవర్లాప్ అయింది, అలాగే గ్యాప్ వచ్చింది, మొత్తం అన్ని మనకు ఒక స్టేట్మెంట్ అనేది వచ్చేస్తుందండి. సో మనకి ఎర్రర్స్ అనేవి ఎక్కడ ఉండవు. కానీ మనం వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ అనాలిసిస్ చేసుకుని చాలా ఫాస్ట్ గా మనం ఎర్రర్స్ అనేవి రిమూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. టోపాలజీ చెక్ లో లేని ఆప్షన్స్ అన్ని పెట్టుకోవడం జరిగింది. సో త్వరలో ఈ ప్లగిన్ యొక్క ఒకసారి మళ్ళీ అన్ని దీనికి యాడ్ చేసి ఇంకా ఎడిషనల్ ప్లగిన్స్ అనేవి అన్ని యాడ్ చేసి, అంటే మనకి ఇంకా ఉపయోగపడే విలేజ్ నార్త్ వెస్ట్ టు సౌత్ ఈస్ట్ నెంబరింగ్ ప్లగిన్ అలాగే కొన్ని
ఫైనల్ డెలివరబుల్స్కి ఉపయోగపడే ప్లగిన్స్, ఇంపార్టెంట్గా ఉపయోగపడే ఆ పాయింట్స్ అన్ని ఆర్డర్ పెట్టి ఇమేజెస్తో నేను ఒక డాక్ విడ్జెట్లో ఐకాన్స్ కింద, అంటే ఐకాన్ చూసిన వెంటనే పలానా ఈ వెర్టిసెస్ ఇవన్నీ డాట్స్ ఉన్నాయి కాబట్టి ఈ బటన్ నొక్కితే వెర్టిసెస్ అన్ని జనరేట్ అవుతాయి. సో ఇలా ఫ్రిల్ లైన్స్ కింద కనిపిస్తే ఇలా బఫర్ అనే బొమ్మ పెడతా జరుగుతుందండి. సో అది ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నాను. సో దీని మీద ఇంట్రెస్ట్ ఉండి పైథాన్ బాగా తెలుసున్న వాళ్ళు ఎవరైనా దీనికి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్స్లో పెట్టండి. అలాగే మనకి ఫీల్డ్ వర్క్లో కానీ ఇలా రియల్ ప్రాక్టికల్ వర్క్లో కానీ మనకి ఈ ఆప్షన్ ఉంటే బాగుంటుంది. దీని మీద ఏమైనా షార్ట్ కట్స్ కానీ ఏమైనా బైపాస్ చేసి ఇంకా సింప్లిఫై చేసి ఆటోమేషన్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నవి కూడా చెప్పడం జరిగితే, నాకు కూడా కొన్ని ఐడియాస్ ఇవ్వడం జరిగితే కొలాబరేట్ అయితే ఇంకా మంచి మంచివి తయారు చేసే అవకాశం ఉంటుందండి. సో ఈ ఓజీ ప్లగిన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి సర్వేయర్స్కి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.